కొంపముంచే ప్రయోగం అంటే ఇదే. ప్రకృతికి వ్యతిరేకంగా మానవుడు చేస్తున్న మరో మహా ఉపద్రవం ఇప్పుడు మీరే చూడండి. సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక రకంగా దక్షిణ కొరియా ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. సృష్టికి ప్రతి సృష్టి చేసింది. నిప్పులు చెరిగే ప్రచండ భానుడికి ప్రతిరూపాన్ని తయారు చేసింది. ఈ డమ్మీ సూర్యుడి ముందు అసలు సూర్యుడు కూడా బలాదూరు. సూర్యుడి నుంచి వెలువడే తరంగాలపై అధ్యయనం చేసిన అనంతరం అదే స్థాయిలో ఉష్ణోగ్రతను వెల్లడించే గోళాన్ని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు రూపొందించారు. దానిపై ప్రయోగాలు సాగించారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు వెల్లడించారు. దక్షిణ కొరియాలోని కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ ఈ ప్రయోగానికి వేదిక అయింది. ఈ గోళాన్ని మండించిన 20 సెకండ్ల వ్యవధిలోనే 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుడితో పోల్చుకుంటే ఈ ఉష్ణోగ్రత చాలా అధికం. 20 సెకండ్ల వ్యవధిలో సూర్యుడి నుండి 15 మిలియన్ డిగ్రీల టెంపరేచర్ మాత్రమే వెలువడుతుందని, దానికి అనేక రెట్లతో కూడిన ఉష్ణోగ్రతను వెలువడేలా తాము దీన్ని రూపొందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన కృత్రిమ సూర్యుడికి కేస్టార్ అని పేరు పెట్టారు. కేస్టార్ అంటే కొరియా సూపర్ కండక్టింగ్ టోకమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అని అర్థం. న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా అణుకేంద్రకాలు, అణుధార్మిక శక్తి న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా ఈ కృత్రిమ సూర్యుడిని తయారు చేశారు. వాటిని మిళితం చేయడం ద్వారా లెక్కలేనంత అణుధార్మిక శక్తి, వేడి వెలువడేలా చేశారు. న్యూక్లియర్ ఫ్యూజన్ మిళితం చేయడం ద్వారా 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను రగిలించారు. ఈ డివైస్ను మండించిన అనంతరం 20 సెకండ్ల పాటు అలాగే కొనసాగించారు. అందులో నుంచి వెలువడిన టెంపరేచర్ను రికార్డు చేశారు. 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్తో ఉష్ణోగ్రత వెలువడినట్లు నిర్ధారించారు. సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణోగ్రతను మించిన వేడిని, శక్తిని 20 సెకండ్ల పాటు ఏకధాటిగా కొనసాగించడం అనేక సవాళ్లతో కూడుకుని ఉందని, దీన్ని తాము అధిగమించామని కేస్టార్ రీసెర్చింగ్ సెంటర్ డైరెక్టర్ సై వు తెలిపారు.